గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోలోగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు 5 ఏళ్లు దాటింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మూవీ అప్డేట్ ఇవ్వడం లేదంటూ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని రచ్చ చేస్తున్నారు. ఇంకేముంది, మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంబర మూవీ పొంగల్ నుంచి పోస్ట్ పోన్ అవడంతో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేసేశారు చరణ్. దీంతో మూవీ టీం వరుసగా అప్డేట్స్ ఇస్తూ టైటిల్ కి తగ్గట్లుగానే అన్ని గేమ్స్ చేంజ్ చేసేలా హైప్ తెస్తున్నారు. లేటెస్ట్ మరో అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ దిల్ రాజు టీం ఇచ్చిన అప్డేట్ ఏంటో మీరు చూసేయండి. ప్రెజెంట్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా యాక్ట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. తెలుగు అమ్మాయి అంజలి మరో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసిన మేకర్స్ ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు, మరోవైపు ప్రమోషన్స్ను చేపడుతున్నారు. ప్రెజెంట్ వరుసగా అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన రా మచ్చా మచ్చా, జరగండి సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా మోస్ట్ అవైటెడ్ థర్డ్ సింగిల్ నానా హైరానా, ప్రియమైన హైరానా అంటూ సాగే మెలోడీ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే మెలోడీ సాంగ్ రిలీజ్ కు ముందే చార్ట్ బస్టర్ గా నిలిచింది. అందుకు కారణం గ్లిమ్స్ 2-3 లైన్లను సింగర్స్ పాడుతున్నట్లు రీసెంట్ గా తమన్ రిలీజ్ చేసిన చిన్న వీడియో. సాంగ్ ను వేరే లెవెల్లో హిట్ చేసేసింది అనుకోవచ్చు. ఇక ప్రెజెంట్ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. నానా హైరానా, ప్రియమైన హైరానా అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్ను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి దీనికి లిరిక్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా శ్రేయా ఘోషల్, కార్తీక్ సాంగ్ పాడారు. అయితే సాంగ్ విజువల్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయని మూవీ లవర్స్ చెప్తున్నారు. డైరెక్టర్ శంకర్ చెప్పినట్లుగానే సాంగ్ లో ఆయన మార్క్ కనిపిస్తుందని అంటున్నారు. నానా హైరానా సాంగ్ ను మూవీ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో షూట్ చేశామని, విజువల్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తాయని డైరెక్టర్ శంకర్ పలుమార్లు తెలిపారు. ఇక శంకర్ చెప్పినట్లుగానే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. కార్తిక్, శ్రేయా ఘోషల్ వాయిసెస్ సాంగ్ కు ప్రాణం పోసాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం చాలా అందంగా ఉంది. ఓవరాల్ గా నానా హైరానా, ప్రియమైన హైరానా సాంగ్ వినడానికే చాలా బాగుందని మ్యూజిక్ లవర్స్ చెప్తున్నారు. తమను అదిరిపోయే ట్యూన్ అందించారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి చరణ్ కెరీర్ లో మరో మంచి మెలోడీ సాంగ్ ఇచ్చారని అంటున్నారు. శంకర్ మార్క్ పిక్చరైజేషన్ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందని, సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు వెయిటింగ్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.